నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి ఆర్టీసీ డిపోలో ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రైతాంగ సమస్యలపై 17వ తేదీన విజయవాడలో తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కూటమి పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని చేసిన వాగ్దానం తదితర డిమాండ్లతో జనవరి 17న విజయవాడలో జరిగే ధర్నాలో రైతాంగం పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్ కోరారు. స్థానిక బస్టాండ్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ముగిసిందని, రబీ సీజన్ కూడా సగం కాలం గడిచినా గానీ పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఉచిత పంటల బీమా కొనసాగించాలని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని తెలిపారు. వాణిజ్య, ఉద్యానవన మిగిలిన అన్ని పంటలకు ధరలు పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారానికై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జనవరి 17 ఉదయం 10 గంటలకి విజయవాడ ధర్నా చౌకలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రైతాంగానికి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సగకాలం పూర్తయింది. అయినా ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయలేదు. తక్షణమే 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి రేపు ధర్నా చేయబోతా ఉన్నాం. ధర్నా రైతాంగం విరిగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు పెట్టడంలో లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టడని చెప్పేసి ఎన్నికల సందర్భంలో మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు ఈరోజు బిగిస్తూ ఉన్నారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని కూడా ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించాలని, అదనపు ఛార్జీలు రద్దు చేయాలని కోరారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, సబ్సిడీలు అందించాలని కోరుతూ శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడ అలంకార్ ధర్నా చౌక్కు రైతులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కన్నెగంటి భాస్కర్ చందు, పోతురాజు కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవటం అనేది అన్యాయం. 20,000 రూపాయలు పెట్టుబడి సాయంతో రైతాంగాన్ని ఆదుకుంటామని మరి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున ఆశపడి ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మొండి చేయి చూపించడం అనేది అన్యాయం. రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేసి రైతాంగాన్ని అప్పుల బారి నుంచి, ఆత్మహత్యల నుంచి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ రేపు 17వ తారీఖు విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే ధర్నా కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి ముత్యంశెట్టిపాలెం వద్ద భిక్షాటన చేసుకుంటున్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ముత్యంశెట్టిపాలెం వద్ద రాత్రి రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారేసరికి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళా మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్థానిక రాజుక చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆటంకాలు ఏర్పరుస్తున్నారంటూ కొందరు
అసత్య ప్రచారాలు చేయడం తగదని దారా రామకృష్ణ అన్నారు. గతంలో స్పీకర్గా ఉన్నప్పటి నుండి దళితుల అభ్యున్నతికి నాదెండ్ల మనోహర్ కృషి చేయడమే కాక శాసనసభ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేశారని, అటువంటి వ్యక్తి తెనాలిలో విగ్రహ ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పరుస్తున్నారంటూ తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. దాదాపు 93 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా కూడా ఆ ప్రాంగణంలో దళిత ఉద్యమాల నేతలు కానీ దళితులు కానీ అందరూ కూడా ఆ ప్రాంగణంలో అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్మించుకోవాలి అని చెప్పి అనేది ఒక ఆశయం. అది నిర్మించుకున్నారు. అలాగే దానికోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క దళిత నాయకుడికి, దానికోసం శ్రమించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నిన్న ఉద్యమంలో కానీ జరిగిన తీరులో కానీ అందరూ కూడా సహజంగా లోకల్గా ఉండే నాయకుడిని మనం దాని మీద నెపం చూపించడం, దానికి డౌన్ కొట్టడం ఇవన్నీ కూడా సహజంగా జరిగే ప్రక్రియ. నాదెండ్ల మనోహర్ గారు శాసనసభ అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి ఆయన గౌరవాన్ని ఆయన చాటుకున్నారు. అటువంటి వ్యక్తి ఏ రోజు కూడా దళితుల పట్ల కానీ అంబేద్కర్ గారి పట్ల కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపించడం. కానీ ఎవరో కొంతమంది మూలాన మనం దాన్ని తప్పుదారిపరుచుకున్న ఆయన ఏ రోజు కూడా దళితులకు వ్యతిరేకం కాదు. ఆయన మనందరిలో వ్యక్తి, మనందరి ఆశయాల కోసం, దళితుల కోసం ఎన్నో అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం నడపడంలో ఒక అడుగు ముందే ఉంటాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే గతంలో కొల్లిపరలో దళిత వాళ్ళలో కానీ మనకున్నటువంటి ఆయన పనిచేసే టైంలో దళిత వాళ్ళలో రోడ్లు నిర్మించడం కానీ ఇళ్ళు నిర్మించడంలో కానీ గతంలో ఆయన ఎంతో కృషి చేశాడు. అలాగే కానీ ఇటువంటి ఈ విగ్రహంలో పొరపాటున ఆయన్ని తప్పుగా భావించొద్దని చెప్పని మేము విన్నవించుకుంటున్నాను. దళిత సోదరులకి, నా తోటి మిత్రులందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు సంవత్సరం గడుస్తున్నా గానీ పరిహారం ఇవ్వనందుకు జనవరి 20వ తేదీన తెనాలిలో నిరసన చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు తెలిపారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో జరిగిన పసుపు రైతుల సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి అధ్యక్షతన జరిగింది. శివశంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం కింటాకు 7,000 రూపాయలు ఇప్పిస్తాం, తమదే బాధ్యతని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించాలని కోరారు. 80 కోట్లు చేసి 1,04,000 బస్తా పసుపు బూడిదైందని, అగ్ని ప్రమాదం, వరదల కారణంగా రైతులు 2 విధాలా నష్టపోయినా ఇన్సూరెన్స్ అధికారులు స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. సమావేశంలో భీమవరపు చిన్నరామిరెడ్డి, వెంకటేశ్వరరావు, బాలరాజు, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2025లో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి సమక్షంలో మార్కెటింగ్ జేడి, అలాగే మార్కెట్ జేడి, అలాగే మార్కెట్ మేనేజర్, రైతు సంఘాల ప్రతినిధులు మన వ్యవసాయ మంత్రి సమక్షంలో బస్తాకి 7,000 రూపాయలు ఇచ్చేటట్టు ఒక ఒప్పందానికి రావటం జరిగింది. నష్టమైనా వచ్చిన మేరకే సరిపోతుందని చెప్పేసి రైతులు స్వల్ప ఆనందంతో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ అది జరిగి కూడా ఇప్పటికే 5-6 నెలలు జరిగిపోతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ మాకు ఆ ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు రాలేదు. కాబట్టి ఈ 7,000 రూపాయలు తక్షణమే మా అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ఇక్కడ తెనాలిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వద్ద పెద్ద ఎత్తున రేపు 20వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఆ 20వ తారీఖు నాటికి ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సవివరణమైన వివరణ మాకు రాకపోతే ఆ యొక్క ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పేసి రైతు సంఘాలుగా ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్చరిస్తాం. జూలై 10వ తేదీన అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా 6-45 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందల. ఇటీవల గత నెలలో క్రాస్ చెకింగ్ కోసమని మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్లుగా మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి మళ్ళీ రైతుల దగ్గర నుంచి బాండులు తీసుకుని రైతులను ఒక అలజడికి, ఒక ఆందోళనకి గురి చేస్తున్నారు. నేటికి కూడా నెల అవుతున్నా ఇంతవరకు అలాంటి సమాచారం లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇన్ని బాండ్లు ఉన్నాయి, రైతాంగానికి ఎంత డబ్బు వస్తుంది, లేదు ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుంది అనే దాని మీద ఒక స్పష్టత లేదు. కాకపోతే మాకు ఇప్పుడు దాకా ఉండే విశ్వాసం ఏంటంటే
క్వింటాకి 7,000 ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ 7,000 అయినా వస్తే చాలనే క్రమంలో సంతోషంతో మేము ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా డబ్బు ఇవ్వకపోయేసరికి రైతుల్లో నిరాశ నిస్పృహ వచ్చింది. మొదట్లో భారీ ఎత్తున పాల్గొన్న రైతాంగం ఈ వచ్చినాయా సచ్చినాయా అని ఆందోళనకు గురయ్యి రేపు భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఆందోళన చెందుతున్నారు. రైతులు పేడ విసుకునేవాళ్ళు, మట్టి విసుకునేవాళ్ళు అనే తేలిక భావం, చులకన భావం ఉంది కాబట్టి రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, తృణీకారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇది చూస్తా ఊరుకోము. రేపు 20వ తారీఖు లోపల మాకు ఏదో ఒక సమాచారం ముంబై ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాలి. లేకపోతే 20వ తారీఖు మన మారిస్పేట న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద దిగ్బంధనం చేస్తాము. ఎవరు వస్తారో చూస్తాము. దీన్ని సంగతి తేల్చుకుని తాడో పేడో తేల్చుకున్నాక వదిలిపెట్టము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం, అట్లాగే పసుపు అగ్నిబాధిత రైతుల సంఘం ఉమ్మడిగా ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.